ఒక అడవిలో పచ్చటి చెట్ల మధ్య ఒక పెద్ద మామిడి చెట్టుపై ఒక తెలివైన కోతి జీవించేది. రోజూ ఆ చెట్టు పండించిన మామిడి పండ్లను తింటూ చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఆ చెట్టు పక్కనుండే నదిలో ఓ మొసలి తేలుతూ వచ్చింది. కోతిని చూసింది. అతడు మామిడి పండ్లు తింటున్నాడు. హాయ్ కోతి, ఆ పండ్లు ఎంతో రుచిగా కనిపిస్తున్నాయి. నాకు కూడా ఒకటి ఇస్తావా? ఇచ్చేస్తా, పట్టుకో. అనడమే తరువాయి కోతి మామిడి పండు విసిరింది. మొసలి తిన్నాక ఆనందంతో నవ్వింది. అప్పటినుండి ప్రతిరోజూ మొసలి వస్తుండేది. కోతి మామిడి పండ్లు పంచుతుండేది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి తన ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య అసూయతో అడిగింది. నీవు ప్రతిరోజూ ఆ కోతి గురించి మాట్లాడుతుంటావు. అతడు తినే మామిడి పండ్లు ఎంతో తీపిగా ఉంటాయని అంటావు. మరి అతని గుండె ఎంత తీపిగా ఉంటుందో. నాకు అతని గుండె కావాలి. ఏంటి? అతడు నా స్నేహితుడు. నా మాట వినకుండా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఇంకా చేయలేనిది లేక మొసలి కోతి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. హే కోతి, మా ఇంటికి రా, నా భార్య నిన్ను కలవాలనుకుంటోంది. నేనొస్తాను. కోతి మొసలిపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యనదిలోకి వచ్చాక నిజం చెప్పాలి కోతి, నా భార్య నీ గుండె కావాలంటుంది. అలా నువ్వు ముందు చెప్పాల్సింది. నా గుండె నేను చెట్టుపై వదిలేశాను. సరే, తిరిగి తీసుకెళ్తాను. మొసలి తిరిగి చెట్టివైపు వెళ్ళాడు. కోతి వెంటనే పైకి ఎక్కి ఇలా అన్నాడు. హాహా, మూర్ఖుడా! గుండెను చెట్టు మీద ఉంచుతామా? అది నాలోనే ఉంటుంది. నేను మోసపోయాను. అప్పటినుంచి కోతి మొసలిని నమ్మలేదు. కాని అతని తెలివితేటలు అతని ప్రాణాలను కాపాడినవి. ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి: తెలివిగా ఆలోచించడం మనల్ని ప్రమాదాల నుండి కాపాడగలదు.